బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రకరకాల పేట వాడుకున్నది. కొన్ని భూములు ప్రైవేటు వ్యక్తులు ఎవరికి యజమాన్యాలు వచ్చినాయో ఇలా వాళ్ళతో భూదంగా కూడా చేసింది. నేను ఆ లోతుల్లోకి పోను కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు బరిగరించి కేసీఆర్ గారి కంటే ఒక 10 అడుగులు ఎక్కువ వేసి ఆయన కంటే ఎక్కువ చదువుకున్నాడు కాబట్టి ఈయన ఏకంగా మొత్తం ఆ ప్రభుత్వ పరంగా ఏ కాలంలో అయితే భూములు వచ్చినాయో ఆ భూములన్నీ కూడా మొత్తం ఫెన్సింగ్ చేసుడు, ఒక హైడ్రా సంస్థ, హైడ్రాకు తోడుగా 200 మంది 300 మంది పోలీసులు వస్తారు, రాత్రి ఫెన్సింగ్ చేస్తారు, రాత్రి టెంపరీ గోళ్లు కట్టి ఆ భూములను కూడా దిల్కి అప్పచెప్పి అందించే ప్రయత్నం చేస్తున్నాడు. దాంట్లో నా పార్లమెంట్ పరిధిలో మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ఎందుకంటే న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ అంతా అటే ఉంటుంది కాబట్టి కూకటపల్లి హైటెక్ సిటీ నుంచి మొదలుపెట్టి హాయకునా దాకా లక్ష్మాపురం నుంచి మొదలుపెట్టి ఇవాళ తుర్కపల్లి వరకు కూడా నాదే ఉంటుంది కాబట్టి ఇవాళ మొత్తం కొన్ని వేల ఎకరాల భూములు ఆనాడు ఈ పేదల భూములు ఏవైతే గుంజుకుంటా అన్నాడు. దాంట్లో మొట్టమొదటిగా దుర్మార్గం ఏంటంటే బడంగపేట అనేటువంటి ఒక మున్సిపాలిటీ ఉంటుంది. బడంగపేట మున్సిపాలిటీలో 5 తరాలుగా సాగు చేసుకుంటుంది. వాళ్ళు జ్ఞానం ఉండవలసింది ఎక్కడ అంటే ఇవాళ ప్రైవేటు భూములు ఏ రైతైనా లీజ్ తీసుకుంటే కౌలు తీసుకుంటే 12 ఏళ్ళు 13 ఏళ్ళ కనుక వరుస పెట్టి కనుక ఉంటే కబ్జా కాలంలో కాస్త కాలంలో ఉంటే 38 ఈ కింద ఆయనకు 40% భూమి మీద హక్కులు వస్తాయి. కానీ ఇక్కడ 100 సంవత్సరాలతో ఉన్నప్పటికి కూడా 70-80 సంవత్సరాలతో సాగు చేసుకుంటున్నప్పటికి కూడా ఇవాళ మీది గవర్నమెంట్ భూమి అని చెప్పి గుంజుకుంటుందంటే ఇంత దుర్మార్గులో ఇంత మూర్ఖులో ఒకసారి అర్థం కావాలి మనకి. అంటే ప్రైవేట్ వాళ్ళ భూములు మాత్రం కబ్జా కాలంలో ఉంటే నువ్వు 38 కింద ఇస్తున్నావు, కానీ ప్రభుత్వపరమైన భూములలో ఇవాళ వాటిని మాత్రం గుంజుకునే ప్రయత్నం చేస్తున్నామంటే ఎంత భూదండాలకు పాల్పడుతున్నారు, ఎంత దుర్మార్గానికి ఎదుగుతున్నారు దాన్ని బట్టి మనకు అర్థం కావాలి. ఇవాళ దాంట్లో అక్కడి ప్రాంత ప్రజానికము రైతులంతా కూడా కన్నీరు మున్నీరై అయ్యా మాకున్న భూమిది ఆనాడు 45 ఎకరాల 16 గుంటల భూమి అక్కడ 50 మంది రైతులు ఆనాడు ఉండే ఇవాళ 400 మంది రైతులు అయ్యా మేము తన గుంటలు కూడా ఇల్లు కట్టుకోవడానికి అని చెప్పి ఎన్నిసార్లు మొదలుపెట్టుకున్నా కూడా అక్రమంగా గుంజుకున్నారు తప్ప ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకు మాత్రం న్యాయం చేయలే. అది బడంగపేట మున్సిపాలిటీ. ఇవాళ ఇక్కడ కూడా నా మలయాళీ అన్నారు ధరణి పోయిందన్నా కానీ దేవుని పోలేదు అని చెప్పి, ధరణి పోయింది కానీ దేవుని మారలేదని చెప్పి చెప్పిండు. భూమారిపోయాడు భూ ఆరతిగా మారిపోయిందని చెప్పి చెప్పింది నేను అక్కడ పోతే. ఇక్కడ మా దగ్గర అనేక గ్రామాలలో దుండిగల గ్రామంలో సర్వే నెంబర్ 452, 453 400 ఎకరాల భూమి దాదాపు 500 మంది రైతులకు ఆనాడు కొంత పట్టాలు ఇచ్చిండు, కొంత 100 సంవత్సరాలుగా 70 సంవత్సరాలుగా ఉన్న గ్రామస్తులు కాబట్టి దున్నుకుంటాను. ఇవాళ ఆ భూములన్నీ కూడా దిండుగల గ్రామంలో ఉన్న మొత్తం 400 సర్వే నంబర్లో ఉన్న 500 మంది రైతుల భూములను కూడా ఇవాళ ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కనీసం కంపెన్సేషన్ కోసం కూడా వాళ్ళు మాట్లాడతలేదు. అదే బోరంపేట గ్రామం పక్కకే ఉంటాయి. సర్వే నంబర్ 166లో 150 మంది రైతులు 80 సంవత్సరాలుగా 440 ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటారు. 80 సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటాను. ఇవాళ ఆ భూములను ఇవాళ గుంజుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అదే గ్రామంలో 472 సర్వే నంబర్లో 30 ఎకరాల భూమి ఇవాళ గతంలో విద్యుత్ శాఖకు మాకు అవసరం ఉంది, మిగతా అంతా మీకే ఇస్తాం, ఇక్కడ సబ్స్టేషన్ ఏర్పాటు చేయమంటే కొంత ఇచ్చిండు ఉదారంగా. ఇప్పుడు నిన్న మొన్న మొత్తం ప్రీకాస్ట్ వాటితో మొత్తం గొడవడతాను. నేను పోయి ధర్నా చేస్తే అక్కడ ఉన్న ఎంఆర్ఓ అంటాడట